హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఈ హెల్మెట్ అయితే పర్చేస్ చేశాను. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది. ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్ అయితే నేను చూశాను. గోప్రో సెటప్ కూడా చేయమని చెప్పేసి అయితే అడిగారు కదా. ఈ వీడియోలో గోప్రో సెటప్ ఎలా చేయాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను గోప్రో సెటప్ అయితే నా హెల్మెట్కి అయితే పెట్టేశాను, ఇక్కడ మీరు చూడొచ్చు. కాకపోతే ఏమేం కావాలి, ఎలా సెటప్ చేయాలి ఏంటనేది చెప్తాను. ప్లస్ ప్రైజెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ హెల్మెట్ గురించి మాట్లాడుకుందాము. బడ్జెట్లో మంచి హెల్మెట్ ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు కాబట్టి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి కూడా. మీ దగ్గర బడ్జెట్ 1800 రూపీస్ ఉన్నాయనుకోండి, వెగాలో బోల్ట్ బన్నీ అని చెప్పేసి ఒక హెల్మెట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, డిస్ప్లే చేస్తున్నాను ఇమేజ్. సో ఈ హెల్మెట్ అయితే మీకు బాగుండిద్ది, చిన్ మౌంట్ కూడా అయితే ఉండిద్ది, బడ్జెట్లో లభిస్తూ ఉంది, మంచి గ్రాఫిక్స్లో. లేదు నాకు స్టడ్స్లో కావాలనుకుంటే మాత్రం మీరు స్టడ్స్ థండర్ అని చెప్పేసి ఈ హెల్మెట్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు మంచి గ్రాఫిక్స్లో లభిస్తూ ఉంది. ఈ రెండింటికి సంబంధించిన హెల్మెట్ లింక్స్ అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. నేను యూస్ చేస్తున్న హెల్మెట్ వచ్చేప్పటికి ఎగ్జార్ హెల్మెట్ అని చెప్పుకోవచ్చు. ఈ హెల్మెట్ నేను 3000 రూపీస్కి పర్చేస్ చేశాను. మీకు 3300, 3500 రూపీస్ అలా అయితే ఉన్నాయి ఆన్లైన్లో. ఇంకొంచెం ఎక్కువ ప్రైస్లో కావాలనుకుంటే ఎగ్జార్ ఎపెక్స్ అని చెప్పేసి ఇంకొక హెల్మెట్ అయితే ఉంది. నేనైతే అది కూడా పర్చేస్ చేశాను. సో ప్రస్తుతానికి నేను ఇది యూస్ చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో నాకు తెలిసిన బెస్ట్ హెల్మెట్స్ అయితే ఇవే. మీకు బడ్జెట్లో 1800 రూపీస్ నుంచి 5000 రూపీస్ దాకా ఉన్న మంచి హెల్మెట్స్ ఇవి. మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఒక మంచి హెల్మెట్ అయితే మీరు పర్చేస్ చేయండి. ఇంకా మోటో వ్లాగ్ స్టార్ట్ చేయాలంటే మీకు ఏమేం కావాలో చెప్తాను. ఒక మంచి హెల్మెట్ అయితే మీరు ఫస్ట్ చూస్ చేసుకోండి. దాని తర్వాత ఒక యాక్షన్ కెమెరా కావాలి. నేనైతే GoPro Hero 7 అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర GoPro కొనుక్కునే డబ్బులు లేకపోతే మాత్రం 10,000 నుంచి 15,000 రూపీస్లో కూడా మీకు మంచి యాక్షన్ కెమెరాస్ అయితే లభిస్తూ ఉన్నాయి. సో GoPro కొనుక్కుంటే మాత్రం మీకు ఇక్కడ 3.5mm జాక్ పిన్ అయితే ఉండదు, ఆడియో మీరు రికార్డ్ చేసుకోవడానికి. సో GoPro అడాప్టర్ అయితే మీరు కొనుక్కోవాలి. సో దీని ప్రైస్ వచ్చేప్పటికి 5000 రూపీస్ దాకా అయితే ఉంది. నేను కొనుక్కున్నప్పుడు ఇది 35,000 రూపీస్. సో దాని తర్వాత మీరు GoPro అడాప్టర్ ఇది ఉంది కదా, సో ఇది పెట్టడానికి ఒక కేస్ అయితే కొనుక్కోండి. లేకపోతే మీరు ఇక్కడ పక్కన అయితే ఇట్లా తగిలించుకోవాలి, చూస్తానికి బాగోదు కాబట్టి ఈ కేస్ అయితే నేను పర్చేస్ చేశాను. సో మీ GoPro Hero 7ని దీంట్లో పెట్టేసి ఈ కేస్ అనేది కింద పెట్టేసుకుంటే మీకు ఒక ప్రాపర్ సెటప్ అయితే నీట్గా కనిపిస్తూ ఉండేది చూస్తానికి. సో ఇది కూడా మీకు ఒక 1000 రూపీస్ నుంచి 1200 రూపీస్ దాకా అయితే ఉంది. దాని తర్వాత మీకు ఒక మైక్ అయితే కొనుక్కోండి. 300 నుంచి 500 రూపీస్ దాకా అయితే ఉండేది, మామూలుగా నార్మల్ మైక్. సో ఆ మైక్ ఏంటంటే నేను ఇక్కడ హెల్మెట్ లోపల అయితే పెట్టేసేసాను. సో మీకు ఇక్కడ ప్యాడ్స్ అయితే ఉన్నాయి కదా, సో ఈ ప్యాడ్స్ మొత్తం రిమూవ్ చేసేసి లోపల అయితే మీరు మైక్ అయితే సెటప్ చేసేసుకోవచ్చు. మైక్ అయితే నేను ఇక్కడ మధ్యలో సెంటర్లో అయితే పెట్టాను. సో ఇక్కడైతే మైక్ ఉండిద్ది, ఇంకా వైర్ అంతా ఇట్లా చుట్టేసేసాను. ఇక్కడ మీకు 3.5mm కేబుల్ అయితే ఉంది కదా, ఈ కేబుల్ తీసుకొచ్చి డైరెక్ట్గా ఇట్లా గుచ్చితే మాత్రం మీకు ఆడియో అయితే రాదు. సో ఇట్లాంటి కేబుల్ అయితే మీరు ఇంకోటి కొనుక్కోవాలి. ఏంటంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, TRS కేబుల్ అంటారు దీన్ని, ఇది TRRS కేబుల్. సో మీకు ఇట్లాంటి 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఇట్లా రౌండ్గా 2 ఉన్నాయి కదా, ఇట్లాంటి 2 ఉంటేనే మీకు ఆడియో రికార్డ్ అయ్యింది GoProలో. సో ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఇలా పెట్టాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, మనం 3.5mm కేబుల్కి ఈ కేబుల్ అయితే ఇట్లా పెట్టేస్తాం కదా. సో దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి దీంట్లో పెట్టేసి GoProకి పెట్టేసి ఆడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇవి మీకు GoProకి కావాల్సిన ఐటమ్స్ అయితే. ఇదేంటంటే GoPro మైక్ అడాప్టర్ కేస్ అని చెప్పాలి. సో ఈ GoProని తీసుకెళ్ళిపోయి దీంట్లో ఇట్లా పెట్టేసేయాలి. ఇది Hero 7 కాబట్టి కేసెస్ కూడా డిఫరెంట్గా అయితే ఉంటాయి. మీరు కొనుక్కునేటప్పుడు మీది ఏ GoProను చూస్ చేసుకొని అలాంటి కేసు అయితే కొనుక్కోండి. సో ఇది GoPro అయితే ఇది మొత్తం మెటల్తో తయారు చేశారు కాబట్టి ఇది కింద పడిన ఏమీ కాదు. సో బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను. సో ఇది మైక్ అడాప్టర్. ఈ మైక్ అడాప్టర్ కూడా మనం దీని లోపల అయితే ఇలా పెట్టేసేయాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా పెట్టేసిన తర్వాత మనము ఇక్కడైతే ఇట్లా గుచ్చాలి. సో ఇది GoPro, దానిపైన మైక్ అడాప్టర్ కేసు మొత్తం మనకి చూస్తానికి అయితే ఇలా ఉండిద్ది. ఇక్కడ ఏంటంటే మనము ఇంకొకటి నేను చెప్పాను కదా, ఈ కేబుల్ కూడా మీరు సపరేట్గా పర్చేస్ చేసుకోండి. ఈ కేబుల్ని మనము ఇక్కడైతే పెట్టాలి. సో మన దగ్గర మైక్ ఉండిద్ది కాబట్టి ఆ మైక్ తీసుకెళ్ళిపోయి ఇక్కడ కనెక్ట్ చేసేసుకొని మనం అయితే నార్మల్గా ఆడియో రికార్డ్ చేసేసుకోవచ్చు. సో ఇది GoPro మొత్తం సెటప్ అయితే. ఇప్పుడు ఏంటంటే హెల్మెట్కి మనము ఈ GoPro ఎలా పెట్టాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక శాండ్ పేపర్ తీసుకొని ఫ్రంట్ మీకు ఇట్లా స్మూత్గా ఉన్న చోట అయితే మొత్తం ఇట్లా రబ్ చేసేసేయండి. నేను మొత్తం నీట్గా రబ్ చేసేసాను. కొద్దిగా గరుగ్గా రావడానికి అయితే శాండ్ పేపర్తో శాండ్ చేసేసాను మొత్తం. దాని తర్వాత ఎంసీలు అయితే తీసుకోండి. ఎంసీలు తీసేసుకొని మీకు ఒక షేప్ వచ్చేలాగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్లాట్ బేస్ అని చెప్పేసి ఒకటైతే ఉండిద్ది. ఆ ఫ్లాట్ బేస్ని మీరు దీని మీద ఎంసీల్ మీద పెట్టేసి నీట్గా అతికిచ్చేసుకోండి. అతికిచ్చేసుకున్న తర్వాత జే మౌంట్ అయితే ఒకటి ఉండిద్ది. ఆ జే మౌంట్ని మీరు ఇంట్లో పెట్టేసేయాలి. సో ఓవరాల్గా మీరు జే మౌంట్ని ఫ్లాట్ బేస్కి కనెక్ట్ చేసుకొని ఎంసీల్తో పెట్టేసుకుంటే చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. సో ఈ ప్రాసెస్ అనేది నేను వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు నాకు వేరే పని ఉండటం వల్ల స్పీడ్గా చేసేసి బయటకి అయితే వెళ్ళిపోయాను. దాని తర్వాత మీరు GoProని హెల్మెట్కి ఇలా పెట్టేసేసుకొని ఇక్కడ స్క్రూ అయితే ఉంది కదా, ఈ స్క్రూని ఇక్కడ పెట్టేసేసుకుంటే మీకు
సెటప్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ గోప్రోని మనం హెల్మెట్కి అయితే పెట్టుకొని మోటో వ్లాగ్ స్టార్ట్ చేయాలంటే సెటప్ అయితే ఇది. సో మీకు కొంచెం బడ్జెట్ అయితే ఎక్కువ అయింది గోప్రో సెటప్ మీరు పెట్టుకున్నారంటే. హెల్మెట్ అయితే ఒక 3000 అయితే అవుతుంది. గోప్రో నేను కొనుక్కున్నప్పుడు 35,000. తర్వాత మైక్ అడాప్టర్ ఒక 5,000 అవుతుంది. మైక్ అడాప్టర్ కేసు ఒకటి ఒక 1200 అవుతుంది. తర్వాత ఈ జే మౌంట్, ఫ్లాట్ బేస్, ఈ స్క్రూ ఈ మొత్తం కలిపి ఒక 500 రూపీస్ దాకా అయితే అవుతాయి. మైక్ ఒక 500. టోటల్గా ఎట్లా లేదన్నా కానీ ఒక 45,000 రూపీస్ దాకా అయితే మీకు బడ్జెట్ అయితే అవుతుంది గోప్రో సెటప్ పెట్టుకుంటే. గోప్రో నాకు వద్దు, ఇంకా నార్మల్ నా బడ్జెట్లో యాక్షన్ కెమెరాస్ ఉంటాయి కదా అవి పెట్టుకున్నా సరే మీకు ఒక 25,000 రూపీస్ దాకా అయితే అవుతాయి. సో అది మంచి కెమెరా కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి, మంచిగా వీడియోస్ అయితే రికార్డ్ చేయండి. ఇంకా ఈ హెల్మెట్ని నేను పెట్టుకొని ఒక చిన్న షార్ట్ రైడ్కి అయితే వెళ్ళాను. ఆడియో ఎలా వస్తుందో ఏంటో మీరు చూడండి. ఫ్రెండ్స్ గోప్రోని హెల్మెట్కి అయితే పెట్టాను. ఇంతకుముందు మనం వీడియోస్లో రికార్డ్ చేసుకునేటప్పుడు నాయిస్ అయితే వచ్చింది కదా, ఎయిర్ సౌండ్. ఇప్పుడు ఆ సౌండ్ అయితే రాకూడదని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఒకసారి అయితే టెస్ట్ అవుట్ చేస్తాను, కొంచెం ముందుకైతే వెళ్ళి యూటర్న్ తీసుకుని అయితే వస్తాను. చూడండి మీకు సౌండ్ ఏమైనా వస్తుందేమో. సో ఇప్పుడు నేనైతే వెస్పా మీద వెళ్తున్నాను. సో నేను యూజ్ చేసే వెస్పా అయితే ఇదే. చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, నువ్వు ఏ బండి యూజ్ చేస్తున్నావు భయ్యా అని చెప్పేసి. నేనైతే వెస్పా యూజ్ చేస్తాను. ఇది BS4 మోడల్. BS6 అయితే ప్రైస్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి నేను BS4 అయితే తీసుకున్నాను. ఇప్పుడు మీకు BS4 అయితే అవైలబిలిటీలో లేవు, గుర్తుపెట్టుకోండి. సో ఇదేంటంటే ఈ రోడ్ ఏంటంటే మనకి విజయవాడ నుంచి తెనాలి వచ్చే రోడ్ అని చెప్పాలి. మీకు తెనాలి బస్ స్టాండ్ అయితే ఇక్కడైతే ఉండిద్ది, లెఫ్ట్ సైడ్ మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. సో మీకు ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో తెనాలి బస్ స్టాండ్, కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తిరిగితేనేమో తెనాలి రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతా. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మ్యాక్సిమం నేను ఎక్కువ స్పీడ్ అయితే వెళ్తానికి ట్రై చేస్తాను. అది ఎయిర్ సౌండ్ ఏమైనా వస్తుందేమో అబ్జర్వ్ చేయండి. సౌండ్ రావట్లేదని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సో ఎయిర్ సౌండ్ అయితే రాకూడదు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆడియో బాగానే వచ్చింది. ఇంతకు ముందు మీద బెటర్ అని చెప్పాలి. కాకపోతే కొంచెం విండ్ నాయిస్ అయితే వచ్చింది కదా, ఆ విండ్ నాయిస్ అయితే నేను రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. డెడ్ క్యాట్ అనేది ఒకటి ఉండిద్ది, అది కొనుక్కొని మనము మైక్ పెట్టుకుంటే ఇంకొంచెం ఆడియో అయితే అదే నాయిస్ ఉంది కదా, ఎయిర్ నాయిస్ అయితే తగ్గిపోయింది. సో నేను మ్యాక్సిమం ఆ నాయిస్ కూడా లేకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను ఇంక నుంచి. సో ఇది గోప్రో సెటప్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ నా హెల్మెట్కి గోప్రో పెట్టుకున్నాను కదా, గోప్రోకి కాస్ట్ ఎంత అవుతుంది, హెల్మెట్ ప్రైస్ ఏంటి, ఇంకా మీకు మంచి హెల్మెట్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.